వైసీపీ అధినేత ఏపీ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డికి తెలిసే లిక్కర్ స్కామ్ అంతా జరిగిందంటూ సిట్ అధికారులు బాంబు పేల్చారు. లిక్కర్ స్కామ్ కు సంబంధించిన ప్రిలిమినరీ ఛార్జ్ షీట్ లో వైఎస్ జగన్ పేరును కూడా ప్రస్తావిస్తూ కీలక అంశాలను వెల్లడించారు. మరో 8 మందిని నిందితులుగా చేర్చినట్లు పేర్కొన్నారు. దీంతో కేసులో ఇప్పటి వరకు నిందితుల సంఖ్య 48కి చేరింది. మొత్తం 305 పేజీల ఛార్జ్ షీట్ లో 70 అడిషనల్ వాల్యూమ్స్ ను సిట్ అధికారులు జత చేశారు. ఛార్జ్ షీట్ కు అదనంగా లిక్కర్ పాలసీ రూపకల్పనకు సంబంధించిన జీవోలు, ఎఫ్ఎస్ఎల్ నివేదికలు, బ్యాంక్ స్టేట్మెంట్స్ ను జత చేశారు. లిక్కర్ స్కామ్ నిందితులంతా కూడా జగన్మోహన్ రెడ్డికి పరిచయస్తులేనని ఛార్జ్ షీట్ లో స్పష్టం చేశారు. సైమన్ ప్రసన్, కుమార్ రెడ్డి, అవినాష్ రెడ్డి, అనిల్ కుమార్ రెడ్డి, సుజల్ బెహ్రాన్, మోహన్, రాజీవ్ ప్రతాప్, బొల్లారం శివకుమార్, ముప్పిడి అవినాష్ రెడ్డిలను ఛార్జ్ షీట్ లో నిందితులుగా పేర్కొంది. వీరందరికీ జగన్ తో పరిచయాలున్నట్లుగా సిట్ తెలిపింది. సిట్ ఛార్జ్ షీట్ లో జగన్ పేరును ప్రస్తావించడంతో ఏపీ రాజకీయాలు హాట్ గా మారాయి. ఏపీ లిక్కర్ స్కామ్ కి సంబంధించి వైసీపీ అధినేత ఏపీ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డికి తెలిసే స్కామ్ అంతా జరిగిందంటూ కూడా సిట్ అధికారులు బాంబు పేల్చారు. లిక్కర్ స్కామ్ కు సంబంధించి ప్రిలిమినరీ ఛార్జ్ షీట్ లో వైఎస్ జగన్ పేరును కూడా ప్రస్తావించారు. దీంతో పాటు అనేక కీలక అంశాలను సిట్ ప్రస్తావించింది. ఇంకొక 8 మంది నిందితుల్ని కూడా చేర్చింది. దీంతో ఈ కేసులో ఇప్పటివరకు నిందితుల సంఖ్య 48కి చేరినట్లయింది. మొత్తం 305 పేజీల ఛార్జ్ షీట్ లో 70 అడిషనల్ వాల్యూమ్స్ ను సిట్ అధికారులు జత చేశారు. అయితే ఛార్జ్ షీట్ కు అదనంగా లిక్కర్ పాలసీ రూపకల్పనకు సంబంధించిన జీవోలు కానీ, ఎఫ్ఎస్ఎల్ నివేదికలు, బ్యాంక్ స్టేట్మెంట్స్ ను కూడా అటాచ్ చేశారు. ఇక లిక్కర్ స్కామ్ నిందితులంతా కూడా జగన్మోహన్ రెడ్డికి పరిచయస్తులే అని ఛార్జ్ షీట్ లో స్పష్టంగా తెలిపింది సెట్. సైమన్ ప్రసన్, కుమార్ రెడ్డి, అవినాష్ రెడ్డి, అనిల్ కుమార్ రెడ్డి, సుజల్ బెహ్రాన్, మోహన్, రాజీవ్ ప్రతాప్, బొల్లారం శివకుమార్, ముప్పిడి అవినాష్ రెడ్డిలను కూడా ఛార్జ్ షీట్ లో నిందితులుగా పేర్కొంది. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి నరసింహ అందిస్తారు. నరసింహ, ఏపీ లిక్కర్ స్కామ్ కి సంబంధించి పలువురు నిందితులు కూడా జగన్మోహన్ రెడ్డి పేరును కూడా ప్రస్తావించడం జరిగింది. అయితే ఫైనల్ గా ఇప్పుడు సిట్ ఛార్జ్ షీట్ లో, అంటే ప్రిలిమినరీ ఛార్జ్ షీట్ లో జగన్ పేరును కూడా ప్రస్తావించింది. ఇంకా ఛార్జ్ షీట్ లో ఎటువంటి అంశాలు తెలిపింది సిట్? అయితే నిన్న ఏదైతే సిట్ అధికారులు ఛార్జ్ షీట్ దాఖలు చేసిన నేపథ్యంలో ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి పేరు ప్రస్తావించడం జరిగింది. జగన్ కనుసన్నల్లోనే మొత్తం జరిగింది. ఎవరైతే అరెస్ట్ చేసిన నేపథ్యంలో కూడా వారందరికీ జగన్మోహన్ రెడ్డి తెలుసు అంటూ కూడా సిట్ ఒక బాంబు పేల్చినటువంటి పరిస్థితి చూడొచ్చు. ఏదైతే మొత్తం కూడా నిన్నటి నుంచి కూడా ఎంపీ మిథున్ రెడ్డిని సుదీర్ఘంగా 8 గంటల పాటు విచారించడం జరిగింది. రాత్రి 8:15 ఆయన అరెస్ట్ చేస్తున్నట్లు కూడా సిట్ అధికారులు ఒక నోటీస్ ఇచ్చి మరీ కూడా ఆయనకి చెప్పినటువంటి పరిస్థితి. అయితే రాత్రంతా కూడా సిట్ కార్యాలయంలోనే ప్రస్తుతం మిథున్ రెడ్డి కూడా ఉన్నటువంటి పరిస్థితి. అయితే మధ్యాహ్నం లోపు ఆయన్ని కోర్టులో హాజరుపరిచే అవకాశం అయితే కనిపిస్తుంది. అంతకుముందు వైద్య పరీక్షలు ప్రభుత్వ ఆసుపత్రికి పంపించిన తర్వాత వైద్య పరీక్షలు పూర్తి చేసిన తర్వాత ఆయన ఆ కోర్టులో ప్రవేశపెట్టే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఆదివారం కాబట్టి ఒకవేళ న్యాయమూర్తి ఒకవేళ ఇంటి వద్ద నుండి ఇంటి వద్దకు తీసుకెళ్లాలన్నారు, లేకపోతే కనుక ఏసీబీ కోర్టుకు వస్తే కనుక ఖచ్చితంగా కోర్టులో న్యాయమూర్తి ఎదుట ప్రవేశపెట్టే అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే ఇప్పటివరకు కూడా దాదాపు లిక్కర్ స్కామ్కి సంబంధించి 11 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. 9 మంది విజయవాడ సబ్ జైల్లో ఉన్నటువంటి పరిస్థితి, మరొక 2 గుంటూరు జైల్లో ఉన్నటువంటి పరిస్థితి. తాజాగా మిథున్ రెడ్డి అరెస్టుతో ఆ సంఖ్య 12కు చేరింది. అయితే రాత్రి నోటీస్ ఇచ్చిన సమయంలో కూడా మిథున్ రెడ్డికి నోటీసులో కూడా అటు సిట్ అధికారులు స్పష్టంగా ఎందుకు అరెస్ట్ చేస్తున్నామో స్పష్టం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. డిస్టిలరీకి సంబంధించి ఎవరినైతే ప్రేరేపితం చేశారో, డిస్టిలరీకి సంబంధించి ఏ విధమైనటువంటి ఆర్థిక లావాదేవీలు జరిపారు, ఏ విధమైనటువంటి లబ్ధి పొందారు అనేది కూడా ప్రస్తుతం మీకు అంతా తెలుసు. ఎందుకంటే అటు విజయవాడ, హైదరాబాద్కి సంబంధించి పలు మీటింగుల్లో కూడా మీరు పాల్గొన్నటువంటి పరిస్థితి. దాంతోపాటు అధికారుల్ని ఏ విధంగా ప్రభావితం చేశారు, వారికి ఎటువంటి ఆఫర్లు ఇచ్చారు, ఇవన్నీ కూడా సిట్ అధికారులు ఆ నోటీసులో పేర్కొన్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. దాంతోపాటు ప్రధానంగా ఏదైతే ఒక 5 కోట్ల రూపాయలకు సంబంధించి మిథున్ రెడ్డి కంపెనీలకు సంబంధించి కూడా జమ అయినటువంటి పరిస్థితి. అయితే అవి కూడా సిట్ అధికారులు మొత్తం కూడా మిథున్ రెడ్డిని ప్రశ్నించినట్లే తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి కూడా మిథున్ రెడ్డి ఎక్కడ కూడా తనకు తెలియదు అన్నట్లుగా కూడా ఆయన చెప్పినట్లుగా కూడా సిట్ అధికారులు నోటీసులో పేర్కొన్నటువంటి పరిస్థితి. ఒకవేళ ఎందుకు అరెస్ట్ చేస్తున్నామని ప్రకటించిన నేపథ్యంలో బయట ఉంటే కనుక ఖచ్చితంగా మీరు మిగతా ఇప్పటివరకు 12 మందిని అరెస్ట్ చేసిన నేపథ్యంలో దాదాపు 48 మంది ఉన్నారు కాబట్టి మిగిలిన వారిని కూడా ప్రభావితం చేసే అవకాశం కనబడుతుంది. దాంతోపాటు కొంతమందిని డిజిటల్ లావాదేవీలు
లావాదేవీలు కూడా పూర్తిగా తారుమారు చేసే అవకాశం ఉందంటూ కూడా చెప్పుకొస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే అరెస్ట్ చేసినట్లు కూడా ప్రిలిమినరీ ఛార్జ్ షీట్ లో అయితే 8 మందిని నిందితులుగా చేర్చారు. జగన్మోహన్ రెడ్డి పేరును కూడా ప్రస్తావించారు. ఫైనల్ ఛార్జ్ షీట్ వరకు ఈ కేసులో ఎటువంటి పరిణామాలు జరగబోతాయనుకోవచ్చు, ఇంకా ఎవరెవరి అరెస్ట్ ఉంటుందనుకోవచ్చు? అయితే రోజు రోజుకి కూడా లిక్కర్ స్కామ్కి సంబంధించి కూడా అంతకంతకు సంఖ్య పెరుగుతూనే ఉంది. తాజాగా ఛార్జ్ షీట్లో ఏదైతే జగన్మోహన్ రెడ్డి పేరు కూడా ప్రస్తావించడం జరిగింది. ఎందుకంటే లిక్కర్ స్కామ్లో A4 ఉన్నటువంటి మిథున్ రెడ్డికి మొత్తం కూడా ఈ వ్యవహారం అంతా తెలుసు. ఎందుకంటే ప్రతిదీ కూడా ఆయన చేసినటువంటి పరిస్థితి అంటూ కూడా సిట్ అధికారులు చెబుతున్నటువంటి దీనికి సంబంధించి కూడా ఏదైతే ఆధారాలు ఉన్న నేపథ్యంలో కూడా ప్రతిదీ కొంతమంది సాక్షులను ఎంక్వైరీ చేసే నేపథ్యంలో కూడా మొత్తం మిథున్ రెడ్డి తెలుసు. మిథున్ రెడ్డి నుంచి కూడా ఏదైతే A1 రాజకేశ్వర రెడ్డికి సంబంధించి కూడా మొత్తం ఎవరైతే ఉన్నారో వాసుదేవ్ రెడ్డి కావచ్చు, మిగిలినటువంటి కృష్ణమోహన్ కూడా కావచ్చు, వీళ్ళందరికీ సంబంధించి కూడా ఏదైతే జగన్మోహన్ రెడ్డికి మొత్తం ఈ వ్యవహారాలన్నీ తెలుసు. జగన్మోహన్ రెడ్డికి సంబంధం లేకుండా ఏమీ జరగలేదంటూ కూడా అటు సిట్ అధికారుల వద్ద సమాచారం ఉన్న నేపథ్యంలో కనిపిస్తుంది. ఎందుకంటే నిన్న ఛార్జ్ షీట్లో నమోదు చేసినటువంటి అంశాల్లో కూడా జగన్మోహన్ రెడ్డి పేరు కూడా ప్రస్తావించడం జరిగింది. అయితే ఎంపీ మిథున్ రెడ్డి పేరు మాత్రం అక్కడ ప్రస్తావించని పరిస్థితి అయితే కనబడుతుంది. ఎందుకంటే మరొక 20 రోజుల్లో మరొక ఛార్జ్ షీట్ వేయబోతున్నారు. ఎందుకంటే ఇప్పటికే దాదాపు 40 మందిని నిందితులుగా పేర్కొన్నారు. 8 మంది విదేశాల్లో ఉన్నటువంటి పరిస్థితి, దాదాపు 258 మంది పైగా విచారించినటువంటి పరిస్థితి. అటు సాక్షులు కావచ్చు, అటు ఎవరైతే అనుమానితులు కావచ్చు, వీరందరినీ కూడా విచారించిన నేపథ్యంలో వీరందరూ కూడా మిథున్ రెడ్డి దాదాపు చాలా ఎక్కువ మంది కూడా మొత్తం మిథున్ రెడ్డి పేరు ప్రస్తావించినట్లు కూడా తెలుస్తుంది. మిథున్ రెడ్డి ద్వారా మాజీ ముఖ్యమంత్రి జగన్కు మొత్తం వ్యవహారాలన్నీ తెలుసు. ఆయన కనుసంధానంలోనే మొత్తం జరిగింది. ఆయనకు తెలియకుండా ఏమీ జరగలేదంటూ కూడా చెప్పుకొస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఏదైతే 305 పేజీల షార్ట్ షీట్ సంబంధించి కూడా 70 అడిషనల్ వాల్యూమ్స్ కూడా సిట్ అధికారులు జత చేయడం జరిగింది. ఛార్జ్ షీట్కు అదనంగా జత చేసినటువంటి లిక్కర్ పాలసీలో రూపకల్పనకు సంబంధించినటువంటి జీవోలు, FSLలు, నివేదికలు, బ్యాంకు స్టేట్మెంట్స్ ప్రతిదీ కూడా ఇచ్చినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి పేరును కూడా ప్రస్తావించినటువంటి పరిస్థితి. అయితే లిక్కర్ స్కామ్ నిందితులంతా జగన్మోహన్ రెడ్డికి పరిచయస్తులు అన్నట్లుగా కూడా చెప్తున్నారు. అయితే లిక్కర్ స్కామ్లో నిందితులు తాజాగా ఒక 8 మందిని కూడా యాడ్ చేయడం జరిగింది. సైమన్ ప్రసన్, కొమ్మారెడ్డి, అవినాష్ రెడ్డి, అనిల్ కుమార్ రెడ్డి, సుజల్ బెహ్రాన్, మోహన్, రాజీవ్ ప్రతాప్, బొల్లారం శివకుమార్, ముప్పిడి అవినాష్ రెడ్డి పేరును కూడా తాజాగా యాడ్ చేయడం జరిగింది. అంటే దాదాపు ఇక్కడి నుంచి కూడా ఏదైతే ప్రస్తుతం మిథున్ రెడ్డి వంతు వచ్చింది, ఈ సంఖ్య కూడా 12 చేరింది లిక్కర్ స్కామ్ అరెస్టుకు సంబంధించి. అంటే దాదాపు మరికొన్ని రోజుల్లోనే మరికొంతమందిని కూడా విచారించిన తర్వాత ఆరిని కూడా అరెస్ట్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే మాజీ మంత్రి కూడా రేపు విచారణకు రావాల్సి ఉంది. ఆయన వాంగ్మూలం కూడా తీసుకున్నారు. ఎందుకంటే మాజీ మంత్రిగా పనిచేశారు కాబట్టి ఆయనకు సంబంధించినటువంటి వ్యవహారాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, మొత్తం ఆయన ఏం చెప్పబోతున్నారు అనేది కూడా కొంత కీలకంగా మారే అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే మధ్యాహ్నం తర్వాత ఎంపీ మిథున్ రెడ్డిని ఏసీబీ న్యాయమూర్తి ఎదుట ప్రవేశపెట్టే అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే ఎంపీ హోదాలో ఉన్నారు కాబట్టి అటు రాజమండ్రి ఒకవేళ జడ్జి ఏదైతే రిమాండ్ విధిస్తారా లేకపోతే ఏం జరగబోతుంది అనేది కూడా చూడాల్సినటువంటి అంశం అయితే కనబడుతుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ నరసింహ. ఏపీ లిక్కర్ స్కామ్ కి సంబంధించి మొత్తం కూడా 8 మందిని నిందితులుగా చేర్చింది ఛార్జ్ షీట్ లో సిట్. అలాగే జగన్ పేరును కూడా ప్రస్తావించడంతో రాజకీయాలని కూడా హాట్ టాపిక్ గా మారాయి.